బాస్ ఆర్సీబీ ఐపీఎల్ 2026 కోసం నయా టీంని సిద్ధం చేసింది. తమ రిటైన్ ఇంకా రిలీజ్ లిస్ట్ని అనౌన్స్ చేసింది. 8 మంది టాప్ క్లాస్ ప్లేయర్స్కి గుడ్ బాయ్ చెప్పేసింది. అవును బాస్, ఆర్సీబీ రిటైన్ ఇంకా రిలీజ్ లిస్ట్ చూసి చాలామంది షాక్కి గురయ్యారు. ఎందుకంటే ఎవ్వరూ ఊహించని కొందరి పేర్లని ఆర్సీబీ రిలీజ్ చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొత్తంగా 17 మంది ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంది, 8 మందిని రిలీజ్ చేసింది. మరి ఆర్సీబీ టీం ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఆర్సీబీ రిటైన్ లిస్ట్ని చూసేయాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆర్సీబీ రిటైన్ చేసుకున్న ఒక్కొక్క ప్లేయర్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్, రజత్ పటిదార్ రిటైన్ అయ్యాడు. కోర్స్ తను తప్పకుండా రిటైన్ అవ్వాల్సిందే, ఎందుకంటే ఆర్సీబీ చిరకాల వాంఛను నెరవేర్చిన కెప్టెన్, ఐపీఎల్ 2025 టైటిల్ని ఆర్సీబీకి అందించిన కెప్టెన్. సో తను రిటైన్ అయ్యాడు. తన తర్వాత విరాట్ కోహ్లీ రిటైన్ అయ్యాడు. ఆర్సీబీని, విరాట్ని వేరుగా అస్సలు చూడలేం. నెక్స్ట్, ఫిల్ సాల్ట్, ఇంగ్లాండ్ టీం విధ్వంసకర ఓపెనర్, తనని రిటైన్ చేసుకున్నారు. కృణాల్ పాండ్యాని రిటైన్ చేసుకున్నారు. జోష్ హెజిల్వుడ్, ఆసీస్ టాప్ క్లాస్ బౌలర్ని రిటైన్ చేసుకున్నారు. అలాగే టిమ్ డేవిడ్, భారీ సిక్స్లకు పెట్టింది పేరు, తుఫాన్ బ్యాటర్, తనని రిటైన్ చేసుకున్నారు. జితేష్ శర్మ, వికెట్ కీపర్, తనని కూడా రిటైన్ చేసుకున్నారు. దేవదత్ పడక్కల్ని రిటైన్ చేసుకున్నారు. నవాన్ తుషారా, శ్రీలంక ఫాస్ట్ బౌలర్ని రిటైన్ చేసుకున్నారు. భువనేశ్వర్ కుమార్, స్వింగ్ కింగ్ని రిటైన్ చేసుకున్నారు. జాకబ్ బెతెల్ని రిటైన్ చేసుకున్నారు. రొమారియో షెఫర్డ్, వెస్టిండీస్ ప్లేయర్ని కూడా రిటైన్ చేసుకున్నారు. షుయా శర్మని కూడా రిటైన్ చేసుకున్నారు. స్వప్నిల్ సింగ్ని రిటైన్ చేసుకున్నారు. యష్ దయాల్ని రిటైన్ చేసుకున్నారు. అభినందన్ సింగ్ని రిటైన్ చేసుకున్నారు. రిషిక్ ధార్ని కూడా రిటైన్ చేసుకుంది ఆర్సీబీ. ఇక ఆర్సీబీ రిలీజ్ చేసిన లిస్ట్ చూడండి బాస్. ఇందులో బిగ్ నేమ్స్ ఉన్నాయి, కొంచెం షాక్కి గురి చేసే పేర్లున్నాయి. అందులో ఫస్ట్, లియామ్ లివింగ్స్టోన్ లాంటి బ్యాటింగ్ ఆల్రౌండర్ని రిలీజ్ చేసింది ఆర్సీబీ. స్వస్తిక్ చిక్రీని రిలీజ్ చేసింది. మయాంక్ అగర్వాల్ని రిలీజ్ చేసింది. టిమ్ సీఫర్డ్ని, మనోజ్ బండగేని రిలీజ్ చేసింది. లుంగి ఎంగ్డీ లాంటి టాప్ క్లాస్ బౌలర్ని కూడా రిలీజ్ చేసింది. బ్లెస్సింగ్ ముజరహాని రిలీజ్ చేసింది. అలాగే మోహిత్ రాఠేని కూడా రిలీజ్ చేసింది. ఇలా 8 మంది ప్లేయర్స్ని రిలీజ్ చేసింది ఆర్సీబీ. మీరు చెప్పండి బాస్, లివింగ్స్టోన్ని ఆర్సీబీ రిలీజ్ చేస్తుందని మీరు అనుకున్నారా? అంటే లాస్ట్ సీజన్లో తన పర్ఫార్మెన్స్ అంత గొప్పగా లేదు, బట్ తనదైన రోజు మ్యాచ్ని ఒంటి చేత్తో మలుపు తిప్పేయగలడు. అలాంటి ప్లేయర్ని రిలీజ్ చేస్తుందని నేనైతే అస్సలు అనుకోలేదు బాస్. ఇక మయాంక్ అగర్వాల్, చివరి సీజన్లో చివర్లో అవకాశం వచ్చింది, 1-2 మంచి పర్ఫార్మెన్స్లో ఇచ్చాడు, అయినా తనని రిలీజ్ చేసేశారు. ఇక లోంగి ఎంగడీని రిలీజ్ చేయడం అయితే బాస్ నిజంగా బిగ్ షాక్. తను సూపర్ పేసర్, తనని ఎందుకు రిలీజ్ చేశారో అస్సలు అర్థం కాలేదు బాస్. ఇక ప్రస్తుతం ఆర్సీబీ పర్స్లో 16.40 crores ఉన్నాయి. చెప్పాలంటే ఇది కొంచెం బిగ్ అమౌంటే. ఈ అమౌంట్తో ఐపీఎల్ ఆక్షన్లో ఎలాంటి ప్లేయర్స్పై కన్నేస్తుందో చూడాలి. ఇది బాస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ రిటైన్ అండ్ రిలీజ్ కంప్లీట్ లిస్ట్. ఈ లేటెస్ట్ అప్డేట్ నచ్చితే వీడియోకి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.